హాయ్ ఆల్. ఇవాళ సొరకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ బజ్జీ అంటే బజ్జీ అనుకోమాకండి. ఇది ఒంగోలు సైడ్‌లో ఒక కర్రీ అంట. నాకు కూడా తెలీదు. మా పైన ఆంటీ చెప్పారు. ఒకసారి నాకు చేసిస్తే నచ్చిందని మళ్ళీ చేయమన్నాను. మీకు కూడా చూపిద్దామని. ఏం లేదండి, సొరకాయ ముక్కలు మంచిగా కోసేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటాలు ఏసేయండి. కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి వదిలేసేయండి. వదిలేసాక కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాక అది కూడా కొంచెం ఏగాక ఈ చింతపండు పులుసు పోసేసుకోండి. చింతపండు పులుసు పోసుకొని మూత పెట్టేసి ఆ వాటర్ పోయేదాకా ఉడకపెట్టాలండి. వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. ఇదిగోండి ఇట్లా అయిపోయాక స్మాషర్ తీసుకొని, అంటే పప్పు గుత్తో స్మాషర్ ఏదోటి తీసుకొని అలా మెత్తగా స్మాష్ చేసేసి తిరగమాత పెట్టేసుకోవడమే. తిరగమాతలో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకొని మామూలు మన తిరగమాత లాగానే దాంట్లో వేసి కలిపేసుకోవడమేనండి, అంతే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.